అంటే ఈ సోమవారం రోజు మన అంటే దేవుడు 90 సంవత్సరంలో మరి జయరాజుని ప్రకాష్ అంటే లూకోసు ముగ్గురు అక్కడకు వచ్చారు. దానికి ముందు 87వ సంవత్సరం నుంచి ఆ కాడిబట్ల దగ్గర మరియాపురం అనే స్థలంలో దేవుడు అద్భుత రీతిగా తామసయ్య వాళ్ళ అక్క పెద్దలూర్దమ్మ ఆమెతో పాటు వాళ్ళ ఆ బస్తీలో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొచ్చింది. దగ్గర దగ్గర 15 మంది కంటే కూడా ఎక్కువ ఇంటింటికి బాప్తీసాలు పొందినారు ఆ రోజు. చాలామంది వచ్చి నేను ఫస్ట్ బిగినింగ్లో అంటే అక్కడ స్టార్ట్ చేశాను, ఇందిరానగర్ కాలనీ అదే మేడ్చల్లో. ఆ టైంలో వచ్చినప్పుడు ఆ చెరువు దగ్గర ఉన్న దాంట్లో బాప్తీసాలు ఇచ్చాను. తర్వాత మరి జమ్మమ్మ దేవుని కృప వలన 90 సంవత్సరంలో బాప్తీసం పొందింది. అదే రోజు లాస్ట్ డే మా మదర్ చనిపోయిన రోజు అక్కడ చనిపోయింది. అదే టైంలో నేను కూడా సాక్ష్యం ఇచ్చాను. దేవుని స్తోత్రం. దేవుడు ఏ విధంగా ఎట్లా దేవుని ఆత్మ అనేది పరిశుద్ధాత్మది నడిపిస్తుందో అది ఒక ఉపారి వర్ణించలేం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమైన వల్ల పాపం కథ అంటే సోమవారము పోయిన సమాధి అంటే దేవుని స్తోత్ర సమాధి కార్యకలాపాలు అయినాయి. దేవుని స్తోత్రం. మా పిల్లలు కూడా వెళ్ళి అక్కడ పోయి పాల్గొని వచ్చారు. అంటే అంటే 15వ తారీఖు అంటే పోయిన అటువంటి సండే చనిపోయారు. చనిపోక మునుపు నన్ను అదే చెప్పాను, ఇంత మునుపు కూడా హాస్పిటల్కి రమ్మంటే పోయి ప్రార్థన చేసి నువ్వు రాకుండా పర్వాలేదులే అని చెప్పారు. కానీ మళ్ళీ తిరిగి వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి పూనా నుంచి ఫోన్ చేశాడు ఆయన థామస్, రావాలా అయ్యగారు మీరు రాపగానే. మళ్ళీ వాళ్ళ భార్య కూడా ఆమె కొద్దు ఫోన్ చేసి అయ్యగారు మీరు రావాలంటే నేను పోవాల్సి వస్తే, నేను పోవాలంటే 2-3 నాకు తోడు ఉండాలా. కాబట్టి దేవుని కృపణ మన సోమను సుధాకరు అట్లా మాకు చిన్న కుమారుడు కలిసి కూడా మరి సోమవారం రోజు అక్కడ ప్రార్థన కూటం పెట్టినప్పుడు నేను కూడా పోటుకు దేవుడు సహాయం చేశాడు. అందరూ దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రియమైన వాళ్ళరా, ఆయన 14 సంఘాలు స్థాపించుకున్నాడు. దేవుని కృపలన మరొక టైలర్, ఎక్కువ చదువు కూడా లేదు. నల్గొండకు ప్రెసిడెంట్ కూడా అయినాడు, పాస్టర్ల ప్రెసిడెంట్ కూడా అయినాడు. దేవుని యొక్క కృప వలన మరి సంఘం చాలా మంచిగా అభివృద్ధి చేసుకున్నాడు, సేవ చేశాడు. కానీ లివర్ క్యాన్సర్ వచ్చింది. ఆ లివర్ క్యాన్సర్ వలన ఆయన ప్రభునందు నిద్రించడం జరిగింది. ప్రేమైన వాళ్ళ అనేది కొంచెం మనం ఆరోగ్య విషయంలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలా. కొన్ని విషయాలలో బైబిల్ గ్రంథం అన్నీ చెప్తుంది. తిండి విషయం ఉంది, ప్రతి విషయంలోనూ రాసి పెట్టారు పరిశుద్ధ గ్రంథంలో. కానీ దాన్ని మనం పాటించలేకపోతున్నాం. దాన్ని క్రమంగా పాటించినట్లయితే దేవుడు సాయం చేస్తారు కదా. మరి సోమవారం రోజు 23వ తారీఖున దేవుడు నాకు కూడా అవకాశం వచ్చేపోయినాను. ఏది హోసన్న మినిస్ట్రీ నుంచి గుంటూరు నడిపిస్తున్నటువంటి బ్రదర్ ఆబ్రహం గారు ఏమి, అట్లే పెట్రిక్ పాల్ గారు, అట్లే ఈ సినిమా యాక్టర్ రాజానా ఆయన పేరేమో, ఆయన కూడా వచ్చారు. అట్లే ఇంకా కొంతమంది దేవదేవులు వచ్చారు. దేవుని కృపలు నాకు కూడా ఇచ్చారు సమయము. ఎందుకంటే లోకంలో మనం ఏది చేసినా శాశ్వతం కాదు. మనం ప్రభు కొరకు చేసింది అది శాశ్వతంగా నిలబడేది. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి ఎక్కువ. ఎందుకంటే దేవుని యొక్క విషయాలలో చూసినప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి చదువును కొన్ని వచనాలు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదనియు ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలోనున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్తమైనది జీవం చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. చాలు. దేవుని స్తోత్రము. ఈ లోకంలో మనం ఎన్ని సంవత్సరాలు జీవించినా దేవుని కృప వలన మరి మన గుడారం అనేది ఏమంటుంది ఇక్కడ శాశ్వతం కాదని. అంటే ఈ నివాసము శిథిలమైపోయింది. బిల్డింగ్లు కానీ ఏ ఆసుపత్రులు కానీ ఈ భూలోకంలో ఏది సంపాదించినా ఏది కూడా నిలవదని.
నిలువరమైన పట్టణ విలకంలో లేదు అని బైబిల్లో మనం చూస్తున్నాం. కాబట్టి చెప్పాలంటే చాలా వాక్యాలు ఉన్నాయి, కానీ కాబట్టి శిథిలమైపోయింది. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదాం. మనం చూస్తున్నటువంటి వాటి కొరకే ఎక్కువ వేగులు పడుతున్నాం, కానీ ఏదైతే కనిపించకుందో దాని కొరకు మనము కొంచెం కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి ప్రేమలో శరీర సంబంధంగా మనం వస్తున్నాము, కానీ ఆత్మ సంబంధించిన విషయాల గురించి కూడా కొంత మనసు ధ్యానం పెట్టే దేవుడు మన యొక్క పరిస్థితులన్నిట్లలో దేవుడు మనకు తోడుగా ఉంచి సహాయం చేస్తాడు. ఈ వచనాల కింది భాగం అంతా చదువుకుంటూ పోతే నేను చాలా ఎక్కువది. కాబట్టి మన యొక్క నివాసం ఎక్కడ పరలోకం ఉందని తెలుసుకొని దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళం మనం పరీక్షించుకొని చక్కగా జీవించాలి. అది మనకు, ఎందుకంటే దేవుని గ్రంథంలో ఉంది. దేవుడైతే దేవుని నమ్ముతారో విశ్వసిస్తారో, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. 14 మొదటి 2 వచనాలు. మీ హృదయములో కలవరపడనీయకుడి. కాబట్టి కలవరం పడుతున్నాం, చాలా కలవరం. నాకైనా మీకైనా అందరికీ ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కలవరపడుతుంటాం. సైతాన్ ఏం చేస్తుందంటే యేసుప్రభునే శోధించింది మనకు కూడా మన జీవితాల్లో, అనుదిన జీవితాల్లో కలుగుతూనే ఉంటాయి. కాబట్టి కలవరపడద్దు అంటున్నాడు. ఇంకా చెప్పినాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. కాబట్టి విశ్వాసము, నమ్మకము దేవుని పైన పెట్టుకుని మనం జీవించాలంటున్నాడు. ఇంకా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. కాబట్టి మనకు నివాసము ఈ లోకంలో మనం ఏమేమి చేస్తున్నామో దానికి తగిన రీతిగా పరలోకంలో ఉంది అంటున్నారు. ప్రకటనలో నేను ఒక్కలేని ఎక్కువ చెప్పదలుచుకోలే. ప్రకటన గ్రంథంలో వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలము అంటున్నాడు. ఈ లోకంలో దేవుని కొరకు ఏం చేస్తున్నామో, దేవుని పని కొరకు ఏం చేస్తున్నామో, చాలామంది ముందు ఫస్ట్ బిగినింగ్లో బాగా వచ్చారు. ఇప్పుడు మన రాత్రి శుక్రవారం నేను ప్రతిదీ అడుగుతూనే ఉంటాను మా పిల్లలను, ఎంతమంది వచ్చారంటే లిస్టు పెట్టుకొని రిజిస్టర్ పెట్టి రాస్తున్నా. కానీ ఇంకేం చేస్తాం? దేవుని స్తోత్రం. బైబిల్ ప్రతిరోజు చదవమని చెప్పినాను. ఈరోజు కూడా నేను చదువుకుని రాసుకున్నా. నేను చెప్పడం కాదు, మన చేతనైనంత వరకు చేయాలని. ఇప్పుడు నేను చదివేసిన, ఈరోజు ప్రోగ్రామ్ ఏముందో అది చదివేసుకున్నా. గన్ని చూపించాలంటే చూపిస్తా, అర్థమైందా? డేట్ పోయి రాస్తుంటానని కూడా మీకు చేస్తున్నా. ఎంతమంది దేవుని స్తోత్రం చేతులు ఈరోజు దేవుని వాక్యం చదువుకొని వచ్చిన వాళ్ళు, నేను చేతులు ఎత్తమని అది ఇది అడిగితే బాగలేదు, కానీ ఎంతమంది ప్రద్దనే లేస్తానే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం చదువుచ్చిన వాళ్ళు చదువుతున్నారో మన యొక్క జీవితాలు పరీక్షించుకోవాలి. మనం 3 పూటలు తింటున్నాం, లేకపోతే కొంతమంది 2 పూటలే. మా చిన్నబాబు అంటున్నాడు, ఆయన ఇక మీద 2 పూటలే తింటా అంటున్నాడు. వాళ్ళు కొంత టెస్ట్ అయిపోయి కడుపుందా, కాబట్టి తిండి ఏమి ఎక్కువ తినడు. వాడు ఉత్త కూరగాయలు కూడా తిన్నాడు. ఉత్త కూరగాయలు, అన్నం కూడా రైసే ముట్టినాడు కాదు. ఇప్పుడు అయిపోయిందంటే అంత పెరిగిపోయినాడు. ఎందుకంటే కొంత స్ట్రెస్, అంటే కొంత ఏమంటారు దాన్ని, కొంత బాధ అనేది, వేదన అనేది, ఈ రకరకాలైనటువంటి శోధనలు వచ్చినప్పుడు నేను కూడా హాస్పిటల్ వెళ్ళినప్పుడు అంటారు, అయ్యా షుగర్ తగ్గాలంటే కొంచెం థింకింగ్ ఎక్కువ చేయొద్దు, ఆలోచన చేయొద్దు అంటే. కాబట్టి ప్రేమైన ద్వారా ఇది శరీర ఈ బీపీ అనేది చూస్తే కదా, పైది శరీరని. కాబట్టి ఒకటి తిండి దీనిలో వస్తుంది, ఒకటి ఆలోచనలో వస్తుందని, అంటే జనరల్గా నేను చెప్తాను, మీరు వినండి. కాబట్టి ప్రేమైన వారా, మన యొక్క జీవితంలో మన కాలగతులన్నీ ఆయన వశంలో ఉన్నాయి. మరి దేవుని నమ్మినప్పుడు మనం కూడా మన యొక్క జీవితాల్లో, నాకు ఒక పాస్టర్ గారు, అంటే బైబిల్ కాలేజీ నేను వెళ్ళాను, 30 సంవత్సరాల తర్వాత పోయాను. నేను నేర్చుకుందామని పోయాను, కానీ పరిస్థితులు ఎక్కువ కుదరలే. దేవుని స్తోత్రం. అందరూ ఏంది, ఈ లోకంలో డబ్బు, ధనము అది లేని కాదు ఈ లోకంలో జీవితాలు జీవించడానికి. చదువు లేని వాళ్ళు కూడా చదువు చిన్న కొంచెం నేర్చుకొని మాట్లాడి కార్లు, బిల్డింగ్లు అన్నీ కొనడండి. ఏమొస్తుంది ఈ భూలోకంలో? 40 సంవత్సరాల వరకు నేను ఏది ఆశించలే. నాకు గుమ్మడిదల కాడ పటేలు స్థలం ఇస్తానని కూడా నేను కొత్తగా వచ్చిన, నాకు స్థలం ఎందుకు? కాబట్టి ఆయన రాజ్యం ఎదగడానికి వచ్చినా, నేను ఆయన నీతి రాజ్యం ఎదగడానికి వచ్చినా, నాకు అట్లా వెళ్లలా. కానీ కొన్ని నేను కూడా బలహీనుంటే మనిషినే, కొన్ని శరీరీతిగా చేస్తానేమో. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యం చెప్తుంది, ఆయన నమ్మిన వాళ్ళకు, విశ్వసించిన వాళ్ళకు, కానీ ఆయన ఆజ్ఞలను కట్టడలు గైకొని కన్నప్పుడు మనం ఈ లోకంలో దరిద్రులుగా ఉండడానికి కూడా లేదు. దేవుడు కావాల్సి. కానీ ప్రభు స్తోత్రం. ఒకసారి తూప్రాన్లో నేను ఒక పాస్టర్ గారు ఉంటే, షేట్లు అంటే ఇక్కడ అంటారు కదా, షేట్లు అంటే షేట్లు వస్తున్నారన్నారు.
ఎవరైతే ఆ నిలబడుకున్నదో ఆమె దగ్గర ఉన్నోళ్ళు చెప్తున్నారు, అంటే మేము కోటోళ్ళు లెక్కున్నారు మరి. ఆ ఇద్దరు వస్తుంటే పోతున్నాం, వాళ్ళ ఇంటికే పోతున్నాం. ఆమె వాళ్ళిద్దరు చూస్తున్నారు. ఒక ఆయన పక్కన ఉన్న వాళ్ళు, నా దగ్గర పనిచేసిన వాళ్ళ కుటుంబం పక్కనే ఉంది. దేవుని స్తోత్రం. ఈమె ఎయిర్ పోస్ట్లో నుంచి వాళ్ళు తూప్రాన్ నుంచి ఇక్కడ వచ్చి పనులు చేసుకొని పోతున్నారు ఆ రోజుల్లో కూడా. వారు వాళ్ళ లేడీస్ అంటే ఆడవాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మేము సడన్గా వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఎవరో షర్ట్లు వస్తున్నారు ఇక్కడికి, ఎటు వస్తున్నారని అంటే అప్పుడు ఆ సిస్టర్ అనేది, అయ్యో ఆ షర్ట్లు కాదు వాళ్ళు పాస్టర్లు నా దగ్గరికి వస్తున్నారని కూడా చెప్పింది. అంటే మేము ఏం లేకపోయినా షర్ట్లు లేకున్నాం. మా చిన్నబాబుని కూడా అడిగారంటే కాలేజీలో, ఎన్ని ఉన్నాయిరా కార్లు అని. కానీ మాకు కారే లేదు, సైకిలే గతి, బైక్ కూడా లేదు. ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క కృప వలన అటువంటి నడిపింపు, అటువంటి తలంపు. దేవుని స్తోత్రం. మనం దరిద్రులం కాదు, దేవుని బిడ్డలము, రాజులు, యాజకులు, పరిశుద్ధులు అంటుంది బైబిల్ కన్నా చెబుతుంది. చీకటిలో ఉన్న వాళ్ళని మనం పిలిచిన దేవుడు మనను నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. చూడండి, అక్కడి నుంచి ముగ్గురు వచ్చారు, ముగ్గురు సేవకు వెళ్ళారు. ఇక్కడ చేకుంట దిక్కు నుంచి వచ్చారు, ఆ వాళ్ళు కూడా ముగ్గురు సేవకు వెళ్ళారు. ఎంతోమంది వెళ్ళారు. నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇక్కలే, ఒకడే ఆత్మతో సత్యంతో యథార్థంగా దేవుని నమ్ముకొని జీవించమండి, అంతే. వాళ్ళకు ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో పెట్టి 3 రోజులు ఉండి, ఆ 3 రోజులు వచ్చి ప్రార్థనలో పాల్గొన్న వాళ్ళు చెప్పారు. ఒక రెడ్డి ఒక పరి ఎక్కడో కలిశాడు నాకు, కలిసినప్పుడు చెప్పాడు, అయ్యగారు మీ దగ్గరకు వచ్చినాక మాకు మార్పు వచ్చింది, నేను సేవకు సమర్పించుకున్నానని పెద్ద మీటింగ్లో కలిసి చెప్తాను. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు మనం చేయవలసింది మనం చేసినప్పుడు దేవుని కార్యాలు చేస్తారు. కాబట్టి ఈ ప్రేమైన వల్ల నేను చెప్పవలసిందంటే చాలా ఉంటుండే, కానీ చెప్తున్న విషయాలు ఏంటంటే మనం నమ్మిన నమ్మకము, విశ్వాసము మన యొక్క జీవితాల్లో ఇప్పుడు దేవుని వాక్యము ఎంత గొప్ప సాక్షి సమూహం అంటాడు. ఏప్రిల్ అవన్నీ చెప్పాలంటే లేట్ అవుతుంది. కాబట్టి దేవుని గ్రంథం మనం చదువుతూ దినదినం చదువుకుంటూ, లేక చదువు రాకపోయినా ప్రార్థన చేసుకొని స్తోత్రం. నేను కళ్ళకోయ కాడ సేవ చేసినప్పుడు ఆమెకు చదివే రాదు, ఆమె ద్వారా కళ్ళకోయలో సేవ జరిగింది. దేవుడు ఎంత గొప్పవాడు, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆమె వారి యొక్క భర్త చెయ్యి ఎత్తలేకపోతున్నాడు. బండమేళరం పోయి ప్రార్థన చేశారు, తూప్రాన్లో పోయి ప్రార్థన చేశారు. మరి మన దగ్గరికి మేడ్చల్కి వచ్చింది ఫస్ట్ వీక్లోనే నేనే నూనె తీసి రాసి పంపిస్తే వితిన్ 1 వీక్లోనే చేయి ఎత్తాడు. పోతే అక్కడ సర్పంచ్ దగ్గర తీసుకుపోయి ప్రార్థన చేస్తే ఆయనకు అద్భుతం జరిగించి ఆయన 40 రూపాయలు 2 సార్లు కళ్ళు కనపడకపోతే వెనకలు కూర్చొని పోతున్నాడు స్కూటర్. అటువంటి వాడు నడిపించడము తర్వాత. కాబట్టి 2 అద్భుతాలు దేవుడు దర్శాడు. కాబట్టి ప్రేమైన వారా, కళ్ళు కూడా చూడడు, సరిగా చూపు లేకున్నది. కానీ నేను వాళ్ళ ఇంటికి పోయినప్పుడు టీవీలు కూర్చుతున్నాడు. మరి కళ్ళు కనపరాలో ఉంటున్నావు సార్, ఏం టీవీ చూస్తున్నావు అని కూడా అడిగిన. ఏదో టైంపాస్ కోసం శబ్దం వింటా, మాటలు వింటా, కానీ చూపు సరిగా లేదన్నాడు. అటువంటి ఆయన చంద్రయ్య కండ్లకోయ, ఆయన స్థలం నాకు ఇస్తానని చెప్పి మాట ఇచ్చి పాపము ఏదో కిడ్నీ ప్రాబ్లం అయి చనిపోయాడు. అయ్యా తప్పకుండా నేను ఇస్తానన్నాడు, కానీ కిమ్స్లో పోయి ఆయన చనిపోయాడు. లేకపోతే నాకు అక్కడ ఏ ఊరికి వెళ్తే అక్కడ దేవుడు కార్యాలు చేశాడు, కానీ ఎవరు లేరు మనకు సేవ చేసేవాళ్ళు, నేను నడిపించలే. అక్కడేమి కాలకల్లేమి, బండమైలారేమేమి, ఎన్నో ఊళ్ళు తిరిగిన. దేవుని స్తోత్రం. 26 విలేజెస్ మేడ్చల్ చుట్టూ ఏరియాలలో కూడా వీధి ప్రసంగాలు చేసి కూడా సువార్త స్టార్ట్ చేసినాం. కాబట్టి సువార్త వలన ఉన్నటువంటి శక్తి, సువార్త వలన కలిగే బలము, మహిమ, ప్రభావములు ఇంత కాదు. దేవుని స్తోత్రం. నాకు ఏదైనా చర్చి కట్టుకోవాలా, అది కట్టుకోవాలి, అది కూడా రాలేదు. అక్కడ తీసుకోమని చెప్పింది ఏమో. ఎందుకు సోమవారం పోతే శనివారం తిరుగుకుంటూ ఆదివారం వచ్చి ఇంట్లో కిరాయి ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ వచ్చిన. కాబట్టి ప్రేమిన వలన నేనేంటంటే సంబంధంగా శరీరాశ, నేత్రాశ, జీవనము ఉంటుంది. ఏదన్నా చూస్తే అది తేవాలి, ఇది కావాలనేది కాదు. మరి ముఖ్యంగా నాకంటే ఎక్కువగా పాస్టమ్ గారు అయితే పాపం ఏది అడిగేదే కాదు. ఒక తిండి విషయమే కాదు, బట్ట విషయమే కాదు, ఏది కూడా చెప్పేది కాదు, చెందేదే కాదు. దేవుని కృపలో నిన్న మొన్న మీటింగ్ పోతే పల్లారు నుంచి వచ్చారు. ఏమైనా చేయగలవని ఒక పాట వచ్చింది కదా, అలా అంటే బామ్మర్ది వచ్చాడు. ఆ బాబుతో కూడా మాట్లాడాను, గుర్తు నుంచి వచ్చినటువంటి ఆయనతో కూడా మాట్లాడాను. కొంతమంది సేవకు వచ్చి నాతో కూడా కలిసి మాట్లాడించి, అంటే నేను చెప్పింది కొద్దిగానే చెప్పాను, ఏం చెప్పాలా. కానీ స్తోత్రం, చెప్పింది కొద్ది మాటలైనా బాగా చెప్పారని ఒకరిద్దరు వచ్చి నాతో అంటే నేనేమనలే. దేవుని స్తోత్రం. ఒక ఆయన అయితే బాబు అయితే 1,60,00,000 వరకు ఖర్చు పెట్టాడు. అంత సీరియస్. బీటెక్ చేసినాడు. వాళ్ళ భార్య కూడా ఇప్పుడు డాక్టర్, ఎంబీబీఎస్ చదువుకుంది.
వాళ్ళు వచ్చి నిలబడుకున్న నా దగ్గరకు వచ్చి కొద్దిసేపు మాట్లాడారు. ప్రియమైన వాళ్ళ అప్పటికే వాళ్ళకు 3 అంతస్తుల ఇల్లు ఉంది. 90 ఆ ప్రాంతంలోనే ప్రిన్సిపల్ వాళ్ళ తాతగారు ప్రిన్సిపల్, వాళ్ళ నాయనమ్మ ఇంకా బ్రతికుంది. ఇప్పుడు 90 సంవత్సరాలు ఆమె. కాబట్టి కొడుకు చనిపోయినాడు, కోడలు చనిపోయింది. ఇంకా చాలా ఆమె బతుకు ఇంకా బ్రతికనే ఉంది. ఒక డీజీపీ వాళ్ళ బంధువే. ప్రియమైన వాళ్ళు వచ్చారు. దేవునికి స్తోత్రం. శ్రీపెన్ రవీంద్ర అని ఉండే వాళ్ళ కొడుకు, డీజీపీ కొడుకే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నేను ఎందుకు చెప్తానంటే, దేవుడు కొంతమందిని దేవుడు దీవించి ఆశీర్వదించి హై పోస్టులలో కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. అట్లనే కొంతమంది చిన్నగా ఉన్నా కూడా దేవుని నమ్ముకొని విశ్వసించినటువంటి వాళ్ళు. కాబట్టి రోమా పత్రిక 12 వచనం చదవండి. 12 నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. చూడండి, నిరీక్షణ, మనందరికి ఒక నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ అంటే హోప్ ఇంగ్లీష్లో. దేవుని స్తోత్రం. ఏమైనా దేవుని పైన పెట్టుకొని మనం ఒక విశ్వాసం ఉంచినట్లయితే, ఏదన్నా కావాలనుకొని మనం మొరపెట్టినట్లయితే, మనకి ఆ నిరీక్షణ మనకు దేవుడు ఇస్తాడు అనేటువంటిది కలిగినట్లయితే, ఆ నిరీక్షణ, అర్థమైందా? దేవుడు చాలా 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 అద్భుతాలు చేస్తున్నాడు. కానీ మనం ఆయన నామంలో ప్రార్థన చేయడం మన కర్తవ్యం. మనం గొప్ప కాదు, కానీ దేవునికి మహిమ, దేవునికి ఘనత కలుగున్నట్లు మనం మొరపెడితే దేవుడు వింటాడని, ఆలకిస్తాడని, సహాయం చేస్తాడని యాకోబు పత్రికలో. అడగకపోవటం వల్ల కూడా మనం పొందలేమని చెప్పి వాక్యంలో ఉంది. అవన్నీ రిఫరెన్స్ చెప్పలేదు. కాబట్టి అడుగుట మన యొక్క కర్తవ్యం. అడుగుడు మీకు ఇవ్వను, వెతుకు. కానీ ఏది కావాలో అది అడగాల. అనవసరంగా ఎట్టేటనో పోయి దురాశకు పోతే కాదు, కానీ ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరుస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆశ. కాబట్టి ఆశ అనేది లేకపోతే ఈ లోకంలో మనము ఏం చేయలేం. ఒక గురి అనేది, ఒక ఏం అనేది, ఒక పట్టుదల అనేది, అది దేవుని యొక్క సన్నిధిలో కలిగి మనం జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మములకు సహాయం చేస్తుంది. కాబట్టి దేవుని స్తోత్రం. నేను చాలాసార్లు ఈ పరిశుద్ధాత్మ, నాకు కూడా మొట్టమొదటి అనుభవం లేదు, కానీ దేవుడు వాక్యము, ప్రార్థన దేవుని సన్నిధిలో చేసుకొని పోతుంటే అక్కడ దేవుడు కార్యం చేస్తుంటాడు. నేను ఒక ఊరికి వెళ్ళాలని బస్ కాడికి పోతా, ఇటు పోదాం అనుకోండి, ఇటు పోకుండా ఇటు పోతా. కాబట్టి అక్కడ పోయినప్పుడు ఒక ఆయన, అంటే పేరు చెప్తున్న అల్వాలో, ఆల్విన్ కంపెనీలో మేనేజరు ఇయర్లన్నీ సరిగా చెప్పలేకపోతున్నా. కాబట్టి ప్రేమలో అంటే దగ్గర మనిషి అన్నారెడ్డి సెకండ్ టైం చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ చార్మినార్ దగ్గర చాలామందిని పుట్టుకోవడం, చంపుకోవడం కూడా జరిగింది. చూడు ఆ ఏరియాలో, ఆ టైంలలో. అప్పుడు నేను ఇక్కడ సేవ చేస్తున్నా. ఆయన జనరల్ మేనేజరు. దేవుని కృపలో ఆయన అప్పుడు ఆల్విన్ కంపెనీ ఇప్పుడు డిస్బాండ్ అయిపోయింది కదా, ఆయన వచ్చాడు, ప్రేయర్కి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, వాళ్ళకు కుమారుడు మేనేజర్, అప్పుడు బిఎస్ చేసి మెడికల్ రిప్రజెంటేటివ్గా వరంగల్లో పనిచేసేవాడు. వరంగల్లో పనిచేసేటప్పుడు పాపం ఆయన ట్యూషన్ పిల్లలకు ఫ్రీగా, వాళ్ళు ఎస్పీ చర్చి పోతున్నా ఫ్రీగా పిల్లలకు ట్యూషన్ చెప్తున్నాడు, డబ్బు తీసుకోకుండా. చదువు అనేది మంచి హృదయమే, మంచి తలంపులే. పాపం ఒక బ్రాహ్మణ అమ్మాయి, పెళ్ళి అమ్మాయి, 2 పిల్లల తల్లి కూడా చదువుకోవడానికి వచ్చి, మరి ఎట్లయిందో ఏమైందో, ఆయన వల్ల వేసుకొని ఏం చేసింది, ఆ ఉద్యోగం విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. అవి వెళ్ళిపోతే ఆయన తర్వాత తెలుసుకున్న తర్వాత ఆయన చాలా ఇట్లా చేసినాడు నా కొడుకు, ఎందుకు ఇట్లా చేసినాడు అని చెప్పి ఆయనకు రైపుల్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ పోయినప్పుడు నేను సుధాకర్ని కూడా తీసుకొని పోయి చూపించిన, ఆల్విన్ కంపెనీ ఆయన మేనేజరు. ఎందుకంటే సజీవమైన సాక్ష్యాలు చూడాలనే ఉద్దేశంతో. దేవుడి స్తోత్రం. ఆయన యొక్క ఇల్లు స్లాబ్ వేసేటప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ చనిపోయిన ఉమాచంద్ అన్నట్టు ఆయన కాల్చి చంపిన చూడండి, చౌదరి సైన్. ప్రేమైన వల్ల ఆయన ఆ స్లాబ్ వేసేటప్పుడు అప్పుడు ఉద్యోగం లేదు. ఆ స్లాబ్ వేసేటప్పుడు పైకి వచ్చి కూడా వచ్చినాడు వాళ్ళ ఆయన, నేను ఇద్దరం క్లాస్మేట్ మేనేజర్లు అని కూడా చెప్పినాడు. ప్రియమైన వల్ల ఎందుకు చెప్తున్నానంటే, అటువంటి ఆయన వచ్చి ప్రార్థన చేయించుకున్న నా కొడుకు ప్రేమ్ కుమారు, ఆయన కోసం ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రార్థన చేశాను. ఒకరోజు మళ్ళీ వస్తున్నాడు. అప్పుడు నేను ఏదో దేవుడు నాకు చూపిన విధంగా మాట్లాడాను. ఆమె కూడా బేగంపేట పబ్లిక్ స్కూల్లో టీచర్ అంటే మీరు తెలుసుకోండి. ఆమె కూడా ప్రభు కృపలన వారు ఇద్దరు వచ్చి కింద కూర్చొని, నేను చిన్న రూమే, అంతే చిన్న రూమ్లో వాళ్ళు ఇద్దరు వచ్చి కూర్చొని ప్రేయర్లు గడిపారు. కొన్ని వారాలు నా దగ్గరకు వచ్చారు.
తర్వాత వాళ్ళ బిడ్డ పెళ్లి కాకపోతే ప్రార్థిస్తే లకిడి కపూర్ ఇదే లూథరన్ చర్చిలో ఫస్ట్ పెళ్లి అయింది. ఆ పెళ్లి దేవుడు అక్కడ ఒక అల్లుడు ఆ చర్చి స్టార్ట్ అయినప్పటి నుంచి కొంత డొనేషన్స్ ప్రతి నెల ఇస్తూ వచ్చాడు. అది మొట్టమొదటి పెళ్లి. నాకు ఆ అవకాశంలో దేవుడు చూడండి ప్రార్థన ద్వారా నన్ను పిలిచి అక్కడ దేవుడి స్తోత్రం రమ్మంటే నేను కూడా వెళ్ళాను, పాల్గొన్నాను. కాబట్టి అద్భుతాలు అంటే దేవుడు ఇది కళ్ళతో చూడండి, చెవులతో విన్నది, అట్లా అగోచరమైన సంగతులు మన దేవుడు మనకు చేసే దేవుడు. కాబట్టి మనకు ఒక నిరీక్షణ. దేవుడు అద్భుతంగా ఒకరోజు ఆయన ఇంటికి వచ్చినప్పుడు నేను జూబ్లీ నుంచి సడన్గా ఆయన ఇంటికి పోతే చెప్పాడు ఆయన. నేను చెప్పాను, సార్ దేవుడు కార్యం చేయబోతున్నాడు, వెలుగు చూస్తున్నా, తప్పకుండా ఒకరోజు మీ కుమారుడు వస్తారని చెప్పి. కానీ నేను ఒకరోజు పలానా రోజు అని చెప్పలేను సార్, రాయితే వస్తాను. కానీ ఒక ఆయన చెప్పాడంటే పలానా రోజు పలానా ఏ టైంలో వస్తారని. అది ఫెయిల్యూర్ అయింది. నేను మాత్రం చెప్పింది, సార్ నేను మాత్రం డేట్ చెప్పలేను, నాకైతే కనపడుతుంది, వచ్చినట్టు కనపడుతున్నాడు అని చెప్పాను. అప్పుడు పోయినప్పుడు ఇదిగో మీరు ప్రార్థించిన ఇది కొడుకు ప్రేమ కుమార్ అని చెప్పి ఆయన గాల్వేరియాలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఎంఆర్ఎఫ్ అంటే టైర్ల కంపెనీలో చాలా. కాబట్టి చాలా చూడండి నిరీక్షణ గలవారై. తర్వాత ఏమంటాడు చూడండి అక్కడ, సంతోషించుచు వాక్యం నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చూడండి నిరీక్షణ గలవారై సంతోషించుచు, తర్వాత ఏమంటావు శ్రమల యందు ఓర్పు గలవారై, ఓర్పుతో శ్రమలలో. కాబట్టి ఏంటంటే శ్రమలు వస్తున్నప్పుడు ఏం చేయాలి మనము, ఓర్పుతో, తర్వాత ఏం చేయాలా, పట్టుదలగా ప్రార్థన చేయాలని. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నిరాశ నిస్పృహాలతో కాకుండా మనం ప్రార్థన చేయాలి, పట్టుదలగా ప్రార్థన చేయమంటున్నాడు. కాబట్టి నీకైనా నాకైనా మనందరికీ లోకంలో ఈ భూమి గతించబోతున్నది, ఆకాశం పోతున్నది. క్రొత్త భూమి ఆకాశం. ఊళ్ళో కొండ దగ్గర కూడా నెరలు తీరినాయి అంటుంది. అక్కడ యేసు ప్రభు కొండ మీద. నేను ఊరికి రాలేదు, నేను ఇట్లా చూస్తున్నప్పుడు దర్శనంలో యేసు ప్రభు అట్లా వచ్చేసినప్పుడు ఆడ కొండ మీద అన్నారంలో యేసు ప్రభు కొండ మీద కూర్చొని ప్రసంగం చేసినట్టు ఆ దర్శనం మత్తయి సువార్తలో ఉంది. అది కనపడుతుంది. ఏంది ఇట్లా కనపడుతుంది, కళ్ళు చూస్తే ఏం లేదు, మళ్ళీ కళ్ళు మూసుకుంటే మళ్ళీ అదే టైంలో నేను ఇటు చూస్తుంటే ఒక దిక్కు 45 డిగ్రీలు 90 డిగ్రీలు ఇటు అట్లా పడిపోయాడు. కాబట్టి ప్రేమలోరా ఆ దర్శనం చూస్తుండగానే ఒకరేమో పాము లెక్క, నాగుపాము లెక్క ఇట్లా వేసుకుంటా ఒకరు ఉన్నారు, ఒకరేమో ఇది మాంకాళి ఏదో దేవత. 3 రకాలుగా నాకు ఆ దర్శనం చూపిస్తున్నాడు. ఏంది ఇట్లా చూస్తున్నాడు, కళ్ళు చూస్తే అందరూ మంచిగానే కూర్చుండు, కొంతమంది ఇచ్చిన పేరుకు. అప్పుడు ఏంది ఇట్లా కనపడుతుంది అంటే ఇట్లా చూస్తే ఆ తర్వాత వాళ్ళు ఊగిపడ్రి అప్పుడు ఆ డైరెక్షన్. అట్లా మరి అంత దేవుడు నాకు పిలిచినాడే. ఈ రోజుల్లో నేను చూస్తుంటే మరి పెళ్లి విషయంలో కూడా నాకు దేవుడు నేను చూపిస్తే ఆమె బుద్ధి పే చేసినాం. అయినా ఇప్పుడు చూడండి ఎట్లా పరిస్థితులు వస్తుంటాయో. ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు ఈ యొక్క లోకంలో కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనము మనుషు రీతిగా పుట్టిన వాళ్ళం కాబట్టి శ్రమలు రాక తప్పవు. శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్ష, ఇట్లా స్టెప్ బై స్టెప్ వస్తుంది. కాబట్టి ఈ సమయంలో దేవుని యందు మనం నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి, కాబట్టి యేసు ప్రభు శిష్యులే నిద్రపోయినట్టు ఇప్పుడు కూడా మన వాళ్ళు మొట్టమొదటి బాగా వచ్చారు ప్రార్థనలకు. ఇప్పుడంతా తగ్గిపోయింది. ఎందుకు, ఆటోలు, కార్లు, ఇళ్ళు అన్నీ అయినాయి. అప్పుడు ఏం లేకపోయినప్పుడు బాగా వచ్చారు ప్రార్థనలకు, ఇప్పుడు అన్నీ అయినాయి. అర్థమైంది. ఇప్పుడు అన్నీ అయినాక ఏమైపోతుంది, అట్లా అయిపోతున్నా ఏం లేదు. కానీ దేవుని స్తోత్రం. దేవుని ఎంత పట్టుదలగా మనం ఉన్నట్లయితేనే అది ఆ సమయంలో మనం పొందగలుగుతాం. మన పౌరస్థితి పరలోకం ఏది కాదు. ఏదో ఈ లోకంలో ఏదో ఒకటి ఓట్లు వేయడానికి ఈ స్థితి వేరు, ఆ స్థితి వేరు. మన కొరకు దేవుడు ఈ లోకం విడిచిపెట్టిపోయినప్పుడు నివాస యోగ్యంగా చేయడానికి చేస్తున్నాడని బైబిల్ చెప్తుంది. పడిపోతున్న చంద్రమండలం అని అక్కడ ఏది నివాస యోగ్యం కాదంట. భూమి మాత్రమే. ఈ 9 గ్రహాలలో కాబట్టి చదువుకున్న వాళ్ళందరిది కూడా కొంత ఆలోచిస్తే, వేషిస్తే దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలకు ఏ కొదవ లేదంటున్నారు. కాబట్టి మనకు కొదవులు ఉన్న వాటి విషయంలో బుర్ర పెడితే, ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. అందరం దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి బల్లారాధనకు వచ్చేటప్పుడు మేమంటే కొంత వయసు సరి లేకపోయి ఉపాసం ఉండి చేయకపోతున్నాం. అయినా ఇప్పుడేం తిని రాలేదు, నేను చెప్తున్నా
షుగరు బీపీ ఉన్నా ఒక్కొక్కరు కూర్చుంటే గంటలైనా కూర్చుంటా, టైం కూడా ఫాలో ఏం కాను. కాబట్టి దేవుని స్తోత్రం, ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధికి రండి. ఏ వాక్యం ఏ ద్వారా దేవా నాకు తెలియపరచన్నట్టు వస్తే ఇక్కడ పైల్ఫిట్ నుంచి వాక్యం వస్తుంది, చెప్తారు. అట్లా దేవుడి సన్నిధిలో మీరు ప్రార్థన పూర్వకంగా వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరెవరికి ఏది కావాలో ఆ వర్తమానమును దేవుడు దయచేస్తున్నాడు. కాబట్టి ఆత్మచేత మనం అందరం కూడా నడిపింపబడేటట్టు పరిశుద్ధాత్మ సహాయం కొరకు మనం ప్రార్థించాం. భక్తులు బ్రదర్ భక్తి సింగ్ గారు వారు ఎంతో సేవ చేశారు, ఇక్కడ ప్రభునందు నిద్రించారు. కానీ ఇప్పుడు అక్కడ సంఘాలలో ఆ సంఘాలు అంత కష్టపడి అంత ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్, కానీ సరిగ్గా లేకుండా. కాబట్టి మీకు అందరూ తెలుసు, నేను కానీ చెప్పవలసింది ఏం లేదు. అంత డినామినేషన్స్ పెద్ద కాదు, మనకు కావాల్సింది వాక్యము, ప్రార్థన, ఆత్మీయ. ఏదో ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఒకటి ఆయన చిత్తంలో మరి ఏదో ఒకటి కూడుకోవడము, మొరపెట్టడం, అది మనకు బాధ్యత, భారమే ఉన్నది. అందరం ఒకరి దేవునికి స్తోత్రం చెప్దాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరం ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తామా? ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకే దేవుని కృప నిత్యముండును అని. దేవుని కృప నా మీద అధికముగా ఉన్నది అన్నది. మరొకసారి, దేవుని కృప నా మీద అధికముగా ఉన్నది అన్నది. హల్లెలూయా. చూడండి, నిగ్రహకాండము 34వ అధ్యాయము 6వ వచనం. నిగ్రహకాండము 34 అధ్యాయము 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, వెళ్ళుచుండగా కనికరము, దయ, దాక్షతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడు యెహోవా. అందుకని కృపా సత్యము గల దేవుడు యెహోవా అనండి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, కృప అన్నది దేవుని దగ్గర నుంచి వచ్చేది. ఇది మానవుని దగ్గర నుంచి వచ్చేది కాదు. దేవుని కృప దేవుని యొద్ద దగ్గర నుంచి వచ్చేది. దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి, దేవుని కృప దేవుని హృదయము,
స్వభావం నుంచి కలిగినది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని కృప గురించి, దేవుని కృప ఏ విధంగా మనకు సహాయపడుతుందో, ఏ విధంగా దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నదో, దేవుని కృప ఏ విధంగా నడిపిస్తుందో, దేవుని కృప ఈరోజు మనల్ని సజీవంగా పెట్టింది. హల్లెలూయా. దేవుని కృప ఈరోజు మందిరానికి తీసుకొని వచ్చింది. దేవుని కృప కృపా క్షేమములతో మన వెంట తిరిగి వచ్చుచున్నాయి. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని కృప, దేవుని స్వభావము అది మనుషుల యొద్ద నుంచి వచ్చింది కాదు. అది దేవుని స్వభావమే దేవుని కృప. మరో చాలా మటుకు మన నోటి నుంచి ఎప్పుడు కూడా ఒకటి వస్తూ ఉంటుంది. ఏమంటే దేవుని కృప, ఏదంటే దేవుని కృప, బండి కొనుక్కున్న దేవుని కృప, అరే ఇల్లు వచ్చింది దేవుని కృప, శాలరీ పెరిగింది ఏమంటారు దేవుని కృప, పక్కవర్దని దేవుని కృప అనండి. ఆమేన్. అది ప్రతిదీ కూడా దేవుని కృపనే. దేవుని కృప స్వభావము, దయ, కనికరము, ఆయన స్వభావం అటువంటిది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చూడండి, కనికరము, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యము గల దేవుడు యెహోవా. హల్లెలూయా. విస్తారమైన కృప, సత్యములకు దేవుడైన యెహోవా. విస్తారమైన కృప. ఆమేన్. నీపై దయ మరి కృప అధికముగా ఉండును గాక. స్తోత్రం చెప్పిస్తారా? హల్లెలూయా. చూడండి, కీర్తనలు 86:15. ప్రభువా, నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు. దయా దాక్షము గలవా, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండినవాడవు. చూడండి, దేవుడు ఎట్లా నిండి ఉన్నాడంట? కృపా సత్యముతో నిండి ఉన్నాడు. అందుకసరే కృప సత్యముతో నిండి ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. నువ్వు దేంతో నింపబడి ఉన్నావు? మన మానవుడు దేనితో నింపబడి ఉన్నాడు? ఏం వింటామో, ఏమి చూస్తామో దానితో నింపబడి. కానీ దేవుడు ఆది అండు వాక్యముండు, వాక్యము దేవుని వద్దే ఉండడు. హల్లెలూయా. వెలుగు కలుగును గాక, వెలుగు కలిగింది. మట్టిలో నుంచి ఏం చేసినాడు? మట్టిలో నుంచి మన అందరినీ దేవుడు సృష్టించి ఉన్నాడు. ఇక్కడ దేవుని లేఖనం చెప్తుంది, కృపా సత్యములతో నిండినవాడు. కృపా సత్యముతో నిండి ఉన్నాడు. బా, అందుకు సరే, నా దేవుడు విగ్రహం, నా దేవుడు కృపా సత్యముతో నిండి ఉన్నాడు. హల్లెలూయా. కృప సత్యముతో నిండి ఉన్నాడు కాబట్టి ఆ కృప, ఆ సత్యమునే దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ కృప, ఆ సత్యమే ఇస్తూ ఉంటాడు. చూడండి, చాలా మంది మరి దేవుణ్ణి నమ్ముకున్న వారు సత్యాన్ని విడిచిపోతారు. సత్యం అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా పర్వాలేదు, ఎక్కడుండి వచ్చినావో తెలియదు, కానీ సత్యం పట్టుకోవాలా. కొంతమంది వారు అనుకుంటున్నారు మేము వెలుగులో ఉన్నాం అనుకుంటున్నారు, కానీ వారు చీకటిలో ఉన్నారు. కారణం ఏంటంటే వారి సత్యాన్ని పట్టుకోలేరు. యూదా ఇస్కరాతు ఉన్నాడు. చూడండి, దేవుడు అంటే నమ్ముతున్నాడు, దేవుడు అంటే దేవుని వెంబడిస్తున్నాడు. అన్ని అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు కలిగినాయి, కానీ సత్యాన్ని పట్టుకోలే. ఆయన చీకటిలోనే ప్రవేశించినాడు. మనం కృపా సత్య సంపూర్ణుడై ఉన్నాడు మన యేసయ్య. ఆయన ఇచ్చేదంతా కూడా కృపనే ఇస్తాడు, సత్యమే ఇస్తాడు. మనం కూడా ఏం పట్టుకోవాలంటే సత్యాన్ని పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆయన మొత్తం కృపా సత్యముతో నిండి ఉన్నాడు. ఆయన కృపా సత్యమే మనకిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, దేవుని కృప అంటే అర్హత లేని వారికి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎస్తేరు, బైబిల్లో చూస్తే ఆమెకు రాణి అయ్యే ఎలిజిబిలిటీ లేదు. అర్థమైందా? కానీ దేవుని కృప ఏం చేసింది? రాణి అయ్యేటట్టు చేసింది. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని కృప అర్హత లేని వారిని అర్హత కలిగించి నీ ఉన్నతమైన స్థానంలోని దేవుడు పెడతాడు. చెప్పలో కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. అందుకే పెంట కుప్ప నుంచి దేవుడు లేవనైతే ఏం చేస్తాడంట?
రాజులుగా దేవుడు చేస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. దేవుని కృప దావీదుని, గొర్రెల కాపరైన దావీదు మరి గొర్రెలను చూచుకునే వ్యక్తిని దేవుని కృప ద్వారా ఏమై ఉన్నాడు? అర్హతనే లేని వ్యక్తిని ఏం చేసినాడు? రాజుగా దేవుడు చేసినాడు. ఇక్కడ దేవుడు కృప సత్యము విస్తారముగా ఉన్నది. ఆయన ఎవరి మీద కనికరించాలో వారి మీద కనికరిస్తా ఉన్నాడు, వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఈ మొదటి ఆదివారం ఈ మార్చి నెలలో దేవుడు మనందరికీ వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు కృప మీపై అధికముగా ఉన్నది. ఆమేన్. చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. దేవుని కృప అర్హత లేని వారిని అర్హత కలిగించి ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకోవాలని వెళ్తాడు. ఆమేన్. ఇప్పుడు ఏ స్థానంలో అయితే మీరు ఉన్నారో, ఏ పొజిషన్లో అయితే మీరు ఉన్నారో, దేవుని కృప ద్వారా మీకు కలిగినది. దేవుని కృప ద్వారా ఆ అర్హత కలగజేసింది. దేవుని కృప ద్వారా ఇదిగో ఇంత మంచి ప్రజలకు, ఇంత మంచి దేవుని బిడ్డలకు, దేవుడు చేత పిలువబడిన వారికి ఈ వాక్యం చెప్పుటకు దేవుడు నాకు కృప చూపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని కృప చేత నేనేం సేవ చేయాలనుకోలేదు. నేను కూడా కొంచెం ఎంతో చదువుకున్నాను. నా ఆశలు వేరే ఉండే. అస్సలు సేవ చేయాలనే లేదు నాకు. కానీ దేవుని కృప అర్హత కలుగజేసింది. స్తోత్రం చెప్తారా? అర్హత లేని వారికి అర్హత కలుగజేస్తా ఉంది. సౌలు చూడండి, అర్హతనేమని ఉందా? ఏం క్వాలిఫికేషన్ ఉంది? వింటున్నారా? బాగా చదువుకున్నాడు, సంఘాన్ని హింసిస్తా ఉన్నాడు, ఇంటున్న సంఘాన్ని కొడుతున్నాడు. పురుషులనక స్త్రీలనక బయటికి తీసుకోవచ్చి వారిని నానా హింసలు చేస్తున్నాడు. కానీ దేవుని కృప అతను ఏం చేసింది? సౌలుడు పౌలుగా మార్చి నార్మల్గా ఉన్న వ్యక్తిని అపోస్తులు పౌలుగా, పరిశుద్ధ పౌలుగా దేవుడు మార్చి ఉన్నాడు. చెప్పలో కూడా దేవుని స్తుతించండి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీకు అర్హత లేదు అనుకుంటున్నావేమో. అరే నాకు అర్హత లేదు దీనికి అనుకుంటున్నావు. కానీ దేవుని కృప అర్హత కలుగజేస్తుంది. ఆమేన్. ఈరోజు శుభవార్త దేవుడు చెప్తున్నాడు. దేవుని కృప సత్యము విస్తారముగా ఉన్నది. ఆయన కృప సత్యముతో నిండి ఉన్నాడు. ఆ కృప వింటున్నారా? దేవుని కృప నీకు బిజినెస్ లో ఆశీర్వదించేటట్టు చేస్తుంది. దేవుని కృప నీకు ఇల్లు ఇచ్చేటట్టు చేస్తుంది. దేవుని కృప సమస్తం అనుగ్రహిస్తుంది. దేవుని కృప నిన్ను రాజుగా దేవుడు పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని కృప నీకు అర్హత లేని వారికి అర్హత కలుగజేస్తా ఉంది. దేవుని కృప ఈ సంవత్సరంలో దేవుడు మీకు అనేక విషయాల్లో అర్హత కలిగించుడుగాక. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని స్తుతించరా? ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చూడండి, మీరు కృపచేతనే రక్షింపబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడ్డారు. కృపచేతనే రక్షింపబడ్డారు అని. ఇది మీ వలన కలిగిందా? నీ వల్ల నువ్వు మంచి పనులు చేసినందుక, నీతి కదగా, జస్ట్ నువ్వు విశ్వాసము పెట్టినందుకు దేవుని కృప చేతనే నీకు రక్షింపబడ్డావు. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని వరం, దేవుని గిఫ్ట్. రక్షణ అన్నది దేవుడిచ్చే వరం. ఇక్కడ ఉన్న వారికి ఎంతమందికి ఈ వరం ఇచ్చిన ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నువ్వు దేవుని కృప చేతనే రక్షింపబడ్డా. మనకు అర్హత లేదు, దేవుని కృప చేతనే నేను రక్షింపబడ్డా. దేవుని కృప చేతనే నీవు రక్షింపబడ్డా. చూడండి, మన పాప బతుకుల్లో ఎవరైనా కానీ మన పాపములు ఎవరైనా క్షమిస్తారా? మనము రహస్యంగా చేసే పాపాలు బయటికి వస్తే ఎవరైనా క్షమిస్తారా? కానీ దేవుని కృపచేత మనం రక్షింపబడ్డాం. ఆమేన్, దేవుడు ఇచ్చిన వరం. ఆమేన్, హల్లెలూయా. పాపముతో నిండి ఉన్నాం, ఈర్ష్యతో నిండి ఉన్నాం, అనేక చెడు సవాలుతో ఉన్నాం.
ఎవ్వరు మనను పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. అయినప్పటికీ ఆయన కృప చేత నీవు నన్ను మనందరినీ దేవుడు రక్షించి ఉన్నారు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. 9వ వచనం. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు చూడండి, క్రియల వలన కలిగినదా? చెప్పాలా? క్రియల వలన అస్సలు కలగలే. నువ్వు 10 మందికి భోజనం పెట్టిన ద్వారానా, లేకపోతే ఇంకొకటి క్రియల ద్వారానా? కేవలం ఇది దేవుని కృప ద్వారా నీకు రక్షణ వచ్చింది అంతే. అందరూ బట్టి మనం అందరం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలా. హల్లెలూయా. చాలా మంది అంటారు నువ్వేం పుణ్యం చేసుకున్నావు ఇట్లాంటి మాటలు. నో 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 నో, ఇది దేవుని కృప చేతనే. చాలా మంది ఉన్నారు, కానీ దేవుని కృప చేత నువ్వు రక్షింపబడ్డావు, నీ కుటుంబం రక్షింపబడ్డాది. ఈ రోజు మందిరంలో కూర్చున్నావు, అది కేవలం దేవుని కృప. అందుకసరి దేవుని కృప అనండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఒక వరము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఎక్కడనో వెళ్ళిపోయే వాళ్ళం ఒక్కసారి గుర్తు చేసుకోండి. దేవుడు నమ్ముకోకపోయి ఉంటే ఇప్పుడు ఎక్కడ ఏ స్థానంలో ఉండేవాళ్ళం? అమ్మో, పక్క అవునా కదా? ఒక్కసారి గుర్తు చేసుకొని, మీరు రక్షణ పొందినప్పుడు నీ జీవితం ఎట్లుండే? ఏ పాపంలో ఉండే? ఎవరు ఏమంటలే, ఒకసారి గుర్తు చేసుకోండి. హల్లెలూయా. ఆయన కృప చేత, ఆయన రక్తం చేత మనందరినీ పరిశుద్ధపరిచినాడు. ఒకసారి యేసయ్యకు చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. నీ నీతి కాదు, నీ మంచి పనులు కాదు, పనుల ద్వారా మనకు రక్షణ కలగలే, నీ నీతి ద్వారా రక్షణ కలగలే, ఆయన కృప ద్వారా నీకు రక్షణ ఇచ్చి ఉన్నాడు. ఆమేన్, స్తోత్రం చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను. ఏలైనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చూడండి, రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని కృప దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని సువార్త అది శక్తి అయి ఉన్నది. ఆమేన్. చూడండి, దేవుని కృప, దేవుని సువార్త, దేవుని యొక్క రక్షణ అది శక్తి అయి ఉన్నది. నీలో నువ్వు నమ్ముకున్న తర్వాత ఎల్లవేళలో ఆ శక్తి పనిచేస్తూనే ఉంటుంది. పక్క నువ్వు దేవుని నమ్మినావా? సువార్త యొక్క శక్తి నీలో పనిచేస్తుంటా ఉంటుంది. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఆమేన్. పక్కవర్తన్, యేసయ్య, నా యేసయ్య కృపా సత్యముతో నిండి ఉన్నాడు. నీలో కూడా కృపా సత్యముతో నింపి ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. చూడండి, దేవుని కృప ఏం చేసిందంటే నీ పాపములన్నీ కూడా ఆయన తీసేసుకున్నాడు. ఆయన కృప సత్యము, వింటున్నారా, క్షేమము సమృద్ధి అంతా నీకు ఇచ్చి ఉన్నాడు. దేవుని కృప అయిందో తెలుసా? నువ్వు పొందవలసిన శిక్ష ఆయన తీసుకున్నాడు, ఆయన సమాధానము మనకిచ్చి ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? ఇది దేవుని కృప. చూడండి, దేవుని గురించి చెప్తే అసలు నమ్మసక్క ఎవరైనా నమ్మగలుగుతారా? అంత మంచితనం దేవుంది, అంత కృప గలవారు నా యేసు ప్రభు. ఆమేన్, స్తోత్రం చెప్పండి. చూడండి, 17వ వచనం చదవండి. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసమూలంగా జీవిస్తా. నీతిమంతుడు ఏ విధంగా జీవిస్తాడు? విశ్వాసమూలంగా జీవిస్తాడు. అదే విధముగా దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. చూడండి, దేవుని కృప, దేవుని యందు విశ్వసించినందుకు దేవుడు రాబోయే విషయాలందే దేవుడు మీకు బయలుపరచునుగాక. దేవునికి స్తోత్రం చెప్తారా?
హల్లెలూయా, ఆమేన్. చూడండి, దేవుని కృప పాపము కంటే ఉన్నతమైనది, గొప్పది. హల్లెలూయా. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. మరియు అపరాధము విస్తరించినట్లు అపరాధములు విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. ఆ అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఆమేన్. స్తోత్రం చెప్తారా? ఎక్కడైతే పాపము విస్తరిస్తుందో దేవుని కృప కూడా అంతకంటే ఎక్కువగా విస్తరిస్తా. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? పాపము చేయుటకు కలుగుటకు కొరకు కాదు కానీ చూడండి, అపరాధ భావమును మన జీవితంలో అపరాధ భావమును దేవుని కృప, చూడండి, మీకు ఏదైతే గిల్టీ కాన్షియస్ ఉన్నదో, అపరాధ భావన ఉన్నదేమో, ఇది అది అది అని, దేవుని కృప అక్కడ ఆ స్థలములో ఆ ఆలోచనలో ఎక్కువగా విస్తరించునుగాక. స్తోత్రం చెప్తారా? బైబిల్ చెప్తుంది, ఎక్కడైతే పాపం ఎక్కువ ఉంటుందో అక్కడ కృప కూడా ఎక్కువగా విస్తరిస్తా ఉన్నది. ఈరోజు నువ్వు ఎక్కువగా ఎందులో ఉన్నావేమో కానీ దేవుని కృప అందులో నుంచి బయటికి తీసుకొని వస్తుంది. దేవునికి అదే హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని కృప అధికముగా ఉన్నది అనండి. అందుకోసారి దేవుని కృప అధికముగా ఉన్నది నా మీద అనండి. ఎక్కడైతే పాపం ఉన్నదో అక్కడ కృప ఏమవుతుందంట? విస్తరింపబడతా ఉంది. అమ్మే, ఓ కొలతలైనంత విస్తరింపబడుతుంది. చూడండి, మన జీవితాలన్నీ పాపముతో ఉన్నాయి, కానీ కృప విస్తరింపబడి ఈరోజు మనల్ని పరిశుద్ధంగా దేవుడు తీర్చినాడు. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారు. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? చూడండి, ఒక నల్లటి కూల్ డ్రింక్ తీసుకున్నాం అనుకోండి. ఒక నల్లటి కూల్ డ్రింక్ ఎట్లుంటుంది? నల్లగానే ఉంటుంది. సో బ్రౌన్ కలర్ డార్క్ ఉంటుంది. అందులో నీళ్ళు పోస్తా ఉంటే ఏమవుతుంది? తెల్లగా అయిపోతుంది. హల్లెలూయా. ఎంతటి నల్లటి మచ్చ అయినా సరే, వింటున్నారా, దేవుడు మన జీవితాలని హిమము వల్లే తెల్లగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, దావీదు పొరపాటు చేయలేదా? కానీ దావీదు పైన ఏం చూపించినాడు? దావీదుకి శాశ్వతమైన కృప చూపినాడు అంట. ఈరోజు వింటున్న వారందరి మీద దావీదు లాగా మనందరి మీద శాశ్వతమైన దేవుడు కృప చూపిస్తున్నాడు. ఈ మార్చి నెలల్లో దేవుడు దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మీ మీద ఉండునుగాక, మీ కుటుంబం మీద ఉండునుగాక, ఈ పరిచర్య మీద ఉండునుగాక. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కానీ పశ్చాత్తాపడ్డాడు దావీదు, పశ్చాత్తాపడ్డాడు. సౌలు పశ్చాత్తాపడలే, దావీదు పశ్చాత్తాపడ్డాడు, తన పాపములు ఒప్పుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎవరైతే పశ్చాత్తాపడతారో, వారి పాపములు ఒప్పుకుంటారో, వారికి ఎంత సంతోషం, ఎంత ఆనందం. దేవునికి స్తోత్రం చెప్తారా? నిజమైన పశ్చాత్తాపన హృదయములో నుంచి రావాల. పశ్చాత్తాపనది హృదయములో నుంచి రావాల. నోటి ద్వారా అంటే కాదు, హృదయములో నుంచి పశ్చాత్తాపన కలగాలి. చూడండి, దేవుని కృప ఎట్లుంటుందంటే, మన సంఘస్థులు ఒక ఆట తీసుకుంటే ప్రార్థనకి రమ్మంటే వెళ్ళా. అక్కడ ప్రార్థన అలా కూర్చొని, ఆ ఆటలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వ్యక్తి వచ్చి అడిగిండు, ఏమైనా జోసిస్ అని చెప్తుర్రా? ఏం చెప్తున్నారు? ఏదైనా అంటే అక్కడ ఉన్న అన్న అన్నాడు, అవును అదే చెప్తున్నారు, ప్రార్థన చేస్తారు మా పాస్టరు. అయితే ఆయన అన్నాడు, నాకు కూడా ప్రార్థన చేస్తారా అని. హల్లెలూయా. వింటున్నారా? నాకు కూడా ప్రార్థన చేస్తా. ఈ ప్రార్థన చేసి మళ్ళా ఆ ఆటో తీసి పెట్టి అందులో కూర్చొని
ఇక అందులో కూర్చొని ఇక దేవుని వాక్యం కొంచెం చెప్పిన ఆయన యేసయ్య దేవుడు అని ఒప్పుకున్నాడు. స్తోత్రం చెప్తారా? రక్షణ ప్రార్థన చేసినాడు. చెప్పలో కూడా దేవుని స్తోత్రం. ఆయన ఎవరో నేను ఎవరినో వింటున్నారా? ఆయన ఎట్లా వచ్చిండ దేవుని కృప. ఆ వ్యక్తిని, ఆయన పేరు యాదగిరి, మర్చిపోతున్నా అని, యాదగిరి. వింటున్నారా? దేవుని కృప ఏం చేసింది చూడండి. నేను కూర్చొని ఉన్నాను, ఆ వ్యక్తి అని ఇట్లా చెల్లు పెట్టుకొని ఉన్నా, నా ముందు పోయిండు. ఇట్లా పోయేటప్పుడు యేసుప్రభు జక్కరయ్యను చూసినట్టు పిలిచినట్టు, ఎందుకు ఆయన అటు పోతుంటో చూసిన, ఈయన ఏదో ప్రత్యేకంగా ఉంది కదా అనుకున్నా. స్తోత్రం, హల్లెలూయా. అయితే రాను రాను ఏమైంది, ఆయన చూసినందుకు మెల్లగా నా దగ్గరికే వచ్చినాడు. నేను కూర్చొని ప్రేయర్ చేస్తా ఉన్నా, ఏం జ్యోతిషం అని చెప్పి, ఇగో మా పాస్టర్ గారు మాకు ప్రార్థన చేస్తాడా, కూర్చొని సువార్త చేసి వాక్యం చెప్పి, దేవుడు ఇగో నేను ప్రేమిస్తున్నాడు, దేవుని కృప ఈరోజు ఇక్కడ తీసుకొని వచ్చింది, నన్ను ప్రేయర్ చేపిస్తుందని చెప్పా. హల్లెలూయా. రక్షణ ప్రార్థన చేసినాడు, కానుక పోయిండు. నేను అన్నా, అరే మొదటిసారి బాబు వద్దు వద్దు అన్న. లేదు సార్, ఇగో తీసుకోండి అని చెప్పి కానుక పెట్టు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అతని కుటుంబాన్ని దేవుడు రక్షించును గాక. ఆమేన్, హల్లెలూయా. పొట్టి జక్కయ్య పరిగెత్తుతున్నాడు, చెట్టు ఎక్కినాడు, ఒక ఆసక్తి చూపించినాడు యేసు ప్రభుని చూడాలని. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభుడు అంటున్నాడు, నేను నీ ఇంటిలో ఉండవలసి ఉంది, నీతో పాటు భోజనం చేయాల్సి ఉన్నది. అందరూ అనుకున్నాడు, పాపి ఇంటితో, పాపితో ఏ విధంగా సావాసం చేస్తున్నాడు, పాపులతో వింటున్నారా ఇంటికి వెళ్ళి ఏ విధంగా భోజనం చేస్తాడు అంటున్నాడు. అదే దేవుని కృప. స్తోత్రం చెప్తారా? ఊర్లో గాని, ఆ ఊర్లో జక్కరయ్య ఉన్న ఊర్లో గాని, ఈ పాపి 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 అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువేమో జక్కయ్య జక్కయ్య అని నడుచుకుంటూ వచ్చి జక్కయ్య అని పిలిచినాడు. అదే కృప. స్తోత్రం చెప్తారా? ఊరంతా జక్కయ్య మీద ఏడిస్తే జక్కయ్య పాపి అంటే, కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం జక్కయ్య పట్ల ఏం చూపించినాడు? అధికముగా కృప చూపించున్నాడు. ఎక్కడైతే నీపై అవమానాలు, నిందలు వచ్చుచున్నాయో అక్కడ దేవుని కృప విస్తరించునుగాక. చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. ఆయనకు నిరాశ కలుగుతుంది, జక్కయ్యకు. వింటున్నారా? నిరాశ కలుగుతుంది, అయ్యో అని ఒక చిన్న ఆసక్తి చూపించినాడు. దేవుని కృప అధికముగా విస్తారముగా జక్కయ్యపై చూపించి నేడే ఇంటికి రక్షణ వచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్, స్తోత్రం చెప్తారా? దేవుని కృప హిమము వలె దేవుడు మనల్ని తెల్లగా మారుస్తా ఉంది. దేవుని కృప ఈరోజు మనందరిని ఇంకను పరిశుద్ధునిగా మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని కృప ద్వారా మనందరము కూడా రక్షింపబడ్డాము. ఆమేన్, హల్లెలూయా. దేవుని కృప రక్షణ కలగజేయుచున్నది. ఏం చేస్తున్నది? దేవుని కృప రక్షణ కలగజేయుచున్నది. ఇంకొకటి, దేవుని కృప సజీవమైనది, జీవాన్ని ఇచ్చేది. 2 కొరింథీయులు 12వ అధ్యాయం 9వ వచనం చదవండి. నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. అర్థమవుతున్నా? హల్లెలూయా చెప్పండి. అర్థం కాని వాళ్ళ స్తోత్రం చెప్పండి. అమ్మా, థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని కృప, మీరు ఎవరు హల్లెలూయా చెప్పినందుకు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, దేవుని కృప మీపై అధికముగా ఉండును గాక. అయ్యో ఏమంటలే, హల్లెలూయా. అందుకు నా కృప నీకు చాలును. అందుసరి పక్కవారు, నా కృప నీకు చాలు. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నేనెక్కలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప లేనిదే బ్రతుకలేను. జలరాశులైనా ఏకరాశిగా నిలిచిపోయి నీ జనుల ఎదుట. ఆమేన్.
జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయినే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా, ఆమేన్. అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. ఆమేన్. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప లేనిదే బతుకలే. అందరూ ఒకసారి మరొకసారి, నీ కృప లేనిదే బతుకలే. మరొకసారి చప్పలు కొడదు. నీ కృప లేనిదే బతుకలేను. ఆమేన్. నీ కృప లేనిదే బతుకలేను, నీ కృప లేనిదే బతుకలేను, నీ కృప లేనిదే బతుకలేను. దేవుని కృప నీ జీవితంలో ఎట్టి పరిస్థితినైనా దేవుడు మార్చేస్తాడు. 12:9 చదవండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఆమేన్. నీ బలహీనత మందు నా శక్తి నీకు ఏమవుతుందంట? పరిపూర్ణంగా అవుతుంది. ఈరోజు వేటి విషయాల్లో నువ్వు బలహీనంగా ఉన్నావేమో, దేవుని శక్తి, దేవుని కృప నీ బలహీన సమయంలో నీకు శక్తిని ఇస్తా ఉన్నాడు. అయ్యో స్తోత్రం చెప్తారా? వేటి విషయాల్లో నువ్వు బలహీనంగా ఉన్నావు ఈరోజు, అక్కడ దేవుని కృప అధికముగా ఉండును గాక. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? దేవుని కృప నీ పరిస్థితిని మార్చేస్తుంది. దేవుని కృప నీకు బలం ఇస్తుంది. దేవుని కృప నీకు శక్తిని ఇస్తుంది. దేవుని కృప నీ ఆయుష్ని పెంచుతుంది. 2003లో నాన్నగారికి చాలా పరిస్థితి ఏర్పడేది. మరి డాక్టర్స్ అన్నారు బీపీ ఎక్కువైపోయి, టూ మచ్ అయిపోయి, ఇంకా ఒక డాక్టర్ అన్నాడు ఇంకా అన్నీ రెడీ చేసుకోండి అని చెప్పాడు. వింటున్నారా? రెడీ చేసుకోండి అని చెప్పాడు. కానీ దేవుని కృప ఈరోజు కూడా సజీవంగా దేవుడు పెట్టి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? ఇంపాసిబుల్. కానీ దేవుని కృప మన బలహీనతలో దేవుడు బలము అనుగ్రహించువాడు. శక్తిహీనులకు ఏమిసలు బలాభివృద్ధి కలగచేవాడు, బలమిచ్చువాడు. ఈరోజు దేవుని కృప ఏదైతే కాదు అంటున్నావో, ఏదైతే నా వల్ల కాదు అంటున్నావో, ఏదైతే నీకు భరించలేకపోతున్నావో, దేవుడు ఈరోజు దేవుని కృప నీకు బలం ఇచ్చునుగాక, శక్తిని ఇచ్చునుగాక, జయించడానికి దేవుని కృప నీకు ఇచ్చునుగాక. చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. హల్లెలూయా. చూడండి, చాలా సార్లు మనం అనుకుంటాం ఇంకెందుకు ఇంకా బతుకు, ఇంకెందుకు ఇంకా నా జీవితం, ఇంకెందుకు ఇంకా నేను బతకాలా, ఇదంతా శూన్యం అయిపోయింది కదా, చీకటి అయిపోయింది కదా అని అనుకుంటాం. కానీ దేవుని కృప మనను బలపరుస్తుంది. ఆమేన్. స్తోత్రం చెప్తారా? దేవుని కృప మనందరినీ లేవనెత్తుతుంది. ఆమేన్. ఈరోజు దేవుని కృప మిమ్మల్ని బలపరచునుగాక, దేవుని కృప మిమ్మల్ని లేవనెత్తునుగాక. ఆమేన్. స్తోత్రం చెప్తారా? ఆమేన్. దేవుని కృప నిన్ను పిలిచింది, దేవుని కృప నిన్ను దగ్గరికి చేర్చింది. హల్లెలూయా. దేవుని కృప నిన్ను పరిశుద్ధపరిచింది, దేవుని కృప నిన్ను లేవనెత్తింది. చూడండి, ఎన్నిసార్లు
మనమంతా తొట్టిల్లినాం, కానీ పక్షిరాజు వల్లే పైకి ఎగిరేటట్టు చేస్తాడు. ఈరోజు అలసిపోయినావేమో, అలసిపోకుండా సొమ్మసిల్లకుండా పైకి ఎగిరేటట్టు, పక్షిరాజు వల్లే పైకి ఎగిరేటట్టు దేవుని కృప దేవుడు మీకు ఇచ్చును గాక, దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్. స్తోత్రం చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. దేవుని కృప నీ జీవితంలో పోగొట్టుకున్నవన్నీ తిరిగిస్తాడు. ఆమేన్. స్తోత్రం చెప్తారా? దేవుని కృప అపవాది ఏదైతే చీడ పురుగులాగా తినేసిందో, దేవుని కృప రెండంతలుగా దేవుడు నీకు ఇస్తాడు. యోబుకు శ్రమ వచ్చింది, కానీ దేవుని కృప అతనికి తోడుగా ఉండి రెండంతలుగా ఆశీర్వాదంతో ఉండేటట్టు చేసి, ఈరోజు ఏ సమస్య నుంచి మీరు వెళుతున్నారో, ఏ కష్టముల నుంచి వెళుతున్నారో, దేవుని కృప మీపై విస్తరించి రెండంతలుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని కృప ఏం చేస్తుంది? విరిగి నలిగిన ప్రజలను బాగు చేస్తుంది. వింటున్నారా? బాగు చేస్తుంది. దేవుని కృప ఈరోజు మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని బాగు చేయనుగాక. దేవుని కృప మీ వ్యాపారాన్ని బాగు చేయనుగాక. ఎవరు ఆమెనట్టాలి? అల్లే చెప్తారా? దేవుని కృప అన్ని రిపేర్ చేయనుగాక మీ జీవితం. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చీడ పురుగు తినేసిందేమో, లేకపోతే అంత లాస్ అయిపోయినావేమో. అయితే దేవుని బైబిల్ చెప్తుంది, దేవుని కృప నిన్ను రెండంతలుగా ఆశీర్వదించేటట్టు చేస్తా. దేవుని కృప సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభువే వెతికి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నేను ఒక సువార్తలుగా మార్చేసింది. ఈరోజు నీ జీవితం ఏ విధంగా ఉన్నా కానీ దేవుని కృప నిన్ను వాడుకొనును గాక. ఈరోజు మనం దేవుడు వాడుకుంటున్నా అంటే దేవుని కృపవే ఉన్నది. మన నీతి, మనం అల్పులమైన వారమైనాము, దరిద్రంలో ఉన్న వారమే ఉన్నాము, అయినప్పటికీ దేవుని కృప, ఆయన రక్షణ మనకు కలిగజేసి, ఓ ఇంత పరలోక రాజ్యంలో మన పేరు జీవ గ్రంథంలో రాయబడేటట్టు దేవుని చేసింది. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని కృప పోగొట్టుకునే అంతే రెండంతలుగా మీరు ఆశీర్వదింపబడును గాక. డబ్బు పోగొట్టుకున్నారా? దేవుడు రెండంతలుగా ఇచ్చునుగాక. ఆరోగ్యం పోగొట్టుకున్నారా? దేవుడు మీకు స్వస్థత ఇచ్చునుగాక. ఇక చూడండి, లోకంలో పోతే దొరకడం కష్టం, కానీ యేసయ్య దేవుని కృప ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడనే దేవుడు నీకు ఘనత ఇస్తాడు. ఆమేన్. బైబిల్ చెప్తుంది, నువ్వు అవమానపడ్డావా? దేవుని కృప అవమానపడిన చోటనే గొప్ప ఘనత దేవుడు ఇస్తాడు. ఆమేన్. నిన్ను తిరస్కరించి ఉన్నారా? దేవుని కృప తిరస్కరించిన వారిని దేవుడు నేను లేవనెత్తి ఒక అధికారిగా దేవుడు నిలబెడతాడు. చప్పలు కూడా దేవుని స్తుతించండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని కృప ఎక్కడైతే నీవు అవమానపడ్డావో, ఎక్కడైతే నీవు నిందలు పడ్డావో, ఎక్కడైతే నీపై మచ్చ వచ్చిందో అక్కడనే నిలబెట్టి, ఇదిగో నేను ఈ వ్యక్తిని కృప చూపి ఉన్నాను, నేను ఈ వ్యక్తిని ఆశీర్వదిస్తాను. నిన్ను చూచిన వారందరూ దేవుని కృప, దేవుడే నిన్ను ఆశీర్వదించడని చెప్పేదరుగాక. దేవునికి స్తోత్రం చెప్తారా? ఒకసారి మేము బైక్ కొనుక్కుంటే ఒక అంటున్నాడు మా స్కూల్లో బ్రదర్, ఏమంటున్నాడు, ఇదిగో నిజంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినాడు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల తర్వాత రీసెంట్లీ లాస్ట్ ఇయర్ ఒక బ్రదర్ కలిసినాడు మా స్కూల్లో. అతను ఆయన అంటున్నాడు, ఇదిగో మేము కార్లో దిగినాం. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? దేవుడు మా సైకిల్ తప్ప ఏది ఉండేది కాదు, అట్లాంటిది బైక్ ఇచ్చినాడు. బైక్ ఇస్తే ఆ బైక్ మేము ఎట్లా ఫీల్ అయిపోయినాం అట్లా ఫీల్ అయిపోయినాం. స్తోత్రం చెప్తారా? అది బైక్ మాకు బైక్ ఒక సొంతది ఉంటుందని మేము జీవితంలో కలగనలే. ఫ్యాషన్ ప్లేస్ కదా, రెడ్ కలర్, అది తీసుకొని మొన్న నేను కొంచెం లేట్ నేర్చుకునే, మొన్న మాత్రం దాన్ని అంటే తిరిగాడు. ఇప్పుడు ఎవరైనా పోతే అట్లా పోతాడు, ఎట్లా పోతాం చూడ అంటాడు. నేను అన్నా నువ్వు స్టార్టింగ్ ఇట్లనే పోయినావు అన్నా అని చెప్తా. ఆ సీట్లో జిక్కు అని పోయేది. అది ఇంకా ప్యాషన్ ప్లేస్. థ్యాంక్ గాడ్ పల్సర్ ఇయ్యలే మా నాన్న. అందరం హల్లెలూయా చెప్తారా?
కష్టపడి అన్న జాబ్ చేసుకొని నాన్న అందరం కలిసి నేను ఆ బైక్ కొనిండే. ఆ బైక్ అబ్బా హల్లెలూయా. అప్పుడు ఆ బైక్ తీసుకొని ఇక నాన్నని ఎక్కించుకొని వెళ్ళేవాళ్ళం. అబ్బా ఇది జాలే అనుకున్నాం. ఆ దేవుడు మాకు బైక్ ఇచ్చిన అప్పుడు చాలా సంతోషపడ్డాం. దాని తర్వాత ఇల్లే లేదు, ఒక సొంత ఇల్లు మాకు ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. ప్రేయర్ చేసేవాళ్ళం అంతే, కానీ దేవుడు మాకు సొంత ఇల్లు ఇచ్చినాడు. దేవుని కృప. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, మీకు ఒకటి తెలుసా, దేవుడు మాకు ఇల్లు ఇచ్చినాడు కానీ ఏ అప్పు లేకుండా ఇచ్చినాడు. అయ్యో మీకెందుకు కుళ్ళు? నా ఆశ ఇక్కడ ఉన్న వారందరి ఇల్లులు ఏ లోన్ లేక కట్టబడును గాక. బిగ్గరగానే నామేనానండి. ఇప్పుడు నేనేమంటాను, ఎవరైతే ఇల్లు కట్టడానికి మీరు లోన్ తీసుకున్నారో దేవుని కృప చేత ఆ లోన్ అన్ని ఈ సంవత్సరంలోనే, ఈ నెలలోనే దేవుని కృప చేత క్లియర్ అయిపోనుగాక. దేవునికి స్తోత్రం చెప్తారా? మీరు దేవుని కృప ద్వారా అప్పు ఫ్రీ అవుతారు గాక. చూడంటే ఆగిపోయిన పనులు, ప్రవచనాత్మకంగా చెప్తున్నా, మీ ఇల్లు ఆగిపోయిందా, మీ పని ఆగిపోయిందా, దేవుని కృప చేత మరలా ప్రారంభమవునుగాక. దేవుని కృప చేత నూతన పని ప్రారంభమవునుగాక. దేవుడు నూతనమైన వర్క్ దేవుడు మీకు ఇచ్చునుగాక. దేవుని కృప చేత నూతన ప్రాజెక్ట్ ఇచ్చునుగాక. దేవుని కృప చేత దేవుడు మీకు ప్రమోషన్ ఇచ్చునుగాక. చూడండి, కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక బెన్ను ఉంటుంది. బెన్ను, హల్లెలూయా. బెన్ను అంటే ఎవరు, కొంతమందికి మనం ప్రార్థన చేసిన వారి కొరకు, సిస్టర్ బెన్ను కొరకు ప్రార్థన చేసిన అప్పుడు చెప్పిన, అరే నీకు ప్రమోషన్ వస్తుంది రా. ఆహా నవ్వింది. హల్లెలూయా. చాలా రోజుల తర్వాత మా ఇంట్లో నాన్న అడిగిన, అరే బెన్ను పాలు ప్రయోగం చేస్తుందారా అంటే, లేదు నేను ఈ మధ్య కాల్ చేయలే నాన్న అన్ననో లేదో నెక్స్ట్ డే కాల్ వచ్చింది. చూడండి, మన పాస్టర్ గారు, మా నాన్న ఏదైనా నార్మల్గానే మాట్లాడతాడు, అదంతా ప్రాఫిటికల్గానే ఉంటుంది. అది కొన్నిసార్లు ఇప్పటికి అర్థం కాదు, కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది. అయ్యో స్తోత్రం చెప్తారా? దేవునికి ఇప్పుడు అర్థం కాదు. కొన్నిసార్లు మనకు నార్మల్గానే మాట్లాడుతూ ఉంటాడు, కొన్ని అడుగుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు, అవి అస్సలు అప్పటికి అర్థం కాదు. నాకు ఒకటి బాగా గుర్తు, 2009లో బాగా గుర్తు. మా అన్నయ్యను తిడతా ఉంటే నేను నన్ను అయిపోయినా, కానీ ఎందుకు నాయన ఏం తెలియంది, ఎందుకు అట్లా అంటావు అన్న. అది కొద్ది రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత నిజంగా అది నుంచి బయటకు వచ్చింది. వామ్మో హల్లెలూయా. అప్పుడు అన్నాడు, అరే నాన్న ఆ రోజు తిట్టింది నయ్యమైందిరా నాయనా. నేను గుర్తు ఆ రోజు తిట్టింది గుర్తుందా అన్న. వింటున్నారా? తిట్టింది గుర్తుందా అంటే అవురా. హల్లెలూయా. దేవునికి అట్లా చాలా ఉన్నాయి. అట్లా మీకు కూడా ఉండవచ్చు, నాన్నతో మాట్లాడినని చాలా ఉండవచ్చు. చూడండి, వారు దేవునితో ఇన్ని సంవత్సరాలు వారు సహవాసం చేసి, చూడండి, ఒక విశ్వాసి దేవునితో నడము, కానీ అపవాది ఎన్ని చేస్తుంది. సేవలో అపవాది ఎన్ని పోరాటాలు, ఎన్ని నానా విధాలుగా. వింటున్నదండి, మా తల్లిదండ్రులకు నానా విధాలుగా ఎన్నో శోధనలు, ఎన్నో పరిస్థితుల్లో ఎదుర్కొన్నారు. కానీ దేవుని కృప చేత ఇప్పుడు వరకు దేవుడిని నడిపించినాడు. దేవునికి అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుడు ఇప్పుడు మేము సొంత నేను కారులో కూర్చున్నప్పుడల్లా నాకు అదే గుర్తుకొస్తుంది. ఊరికే ఎప్పుడు గుర్తుకొస్తుంది. కారులో ఆ స్థలంలో పోతుంటే, నడుచుకుంటూ పోయేవాళ్ళం కదా, ఇప్పుడు కారులో వెళ్తా ఉన్నాం. హల్లెలూయా. బ్యాగ్ వేసుకొని ఆటో దగ్గర నిలబడి, నాన్న బాసరేడికి రావడానికి ఆటో దగ్గర కొంచెంసేపు నిలబడి ఆటోలో కూర్చొని ఇక్కడ బాసరేడకి వచ్చేది. ఇప్పుడు హల్లెలూయా. మేము చిన్న గణేష్పల్లికి మన వాళ్ళందరూ లారీలో, ఏంటిది స్కూటీలో ఆటోలో పోయేవారు. నేను ఎప్పుడు స్టార్ట్ చేసిన అప్పటి నుంచి కార్లనే పోతున్నా. అందరం హల్లెలూయా చెప్తారా? ఇట్స్ ఎ గ్రేస్. నేను చూడండి, దేవుని కృప. మీకు బైక్ లేదా, దేవుడు మీకు బైక్ ఇచ్చునుగాక. ఆమెను ఎవరు కావద్దా? హల్లెలూయా. దేవుని కృప. మీకు కారు లేదేమో, దేవుడు కారు ఇచ్చునుగాక.
దేవుని కృప మీకు ఇల్లు లేదమో ఇల్లు ఇచ్చునుగాక. దేవుని కృప మీకు ఏదైతే ఆశ కలిగి ఉన్నావో అది దేవుడు ఇచ్చునుగాక. నమ్మిన వారు చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. దేవుని కృప నీకు ఎప్పుడు ఏది కావాలో అది దేవుడు అనుగ్రహిస్తాడు. చాలా ఉంది చెప్పడానికి, కానీ సమయం లేదు. నేను వింటామన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అమ్మే, నిజంగా చెప్తున్నారా? అమ్మే, విరిగి నలిగిన వారిని దేవుడు బాగు చేస్తాడు. ఈరోజు విరిగి నలిగిపోయి ఇంకా అయిపోయింది అనుకుంటున్నావా? దేవుని కృప అధికముగా ఉండుగాక. స్తోత్రం చెప్తారా? చూడండి, దేవుని కృప మనను కృతజ్ఞతగా చేస్తుంది. ఎప్పుడు థ్యాంక్స్ గివింగ్ దేవునికి. ఒకసారి ఈ స్థానములో ఈ పరిస్థితుల్లో మనం ఉన్నందుకు ఒకసారి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని కృప నిత్య మహిమలోనికి నడిపిస్తాయి. మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపిస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని కృప ఈ మార్చి నెలల్లో మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళను గాక. అయ్యో, అలిసిపోయి ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్తారా? అయ్యో, చూడండి, దేవుని కృప సత్యమై మన మధ్యలో నివసించడానికి వచ్చినాడు. దేవుని కృప సత్యము సంపూర్ణుడై మన మధ్యలోనికి వచ్చినాడు. యేసుక్రీస్తువే కృప, ఆ కృపనే నీలో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆ కృప అధికమవునుగాక. దేవుని కృప మీ గర్భఫలాన్ని ఇస్తుంది. దేవుని కృప నీ హృదయవాంఛలు తీరుస్తాయి. దేవుని కృప మీకు ప్రమోషన్ తీసుకొస్తాయి. ఆమేన్, స్తోత్రం చెప్తారా? సో బెన్ని ఉన్నారు కదా, నాకు వెంటనే నెక్స్ట్ డేనే ఫోన్ చేసి వాళ్ళ తమ్ముని గారికి ఇట్లా కిడ్నీలో రాయిందని చెప్తున్నారు. ఆల్మోస్ట్ ముందే ఆపరేషన్ అయింది అన్నాను. బాధ అదే నేను అన్న రిపోర్ట్స్ నార్మల్ వస్తాయని చెప్పిన. స్తోత్రం చెప్తారా? మళ్ళీ 2 రోజుల తర్వాత కాల్ చేసి అన్న అసలు ఏ అవసరమే లేదన్నారు, అంతా బాగుందని చెప్పినారు. హల్లెలూయా. చూడండి, 10:30 ఆ పాప 10:30 జాబ్ చేస్తే 10:30 ఇప్పుడు నేను ఏ టైంలో అయినా మీరు ఫోన్ చేస్తే నేను ఎత్తగలుగుతా. స్తోత్రం, హల్లెలూయా. సో 10:20 అట్లా కాల్ చేసి అన్న 2 విషయాలు ఉన్నాయన్న అన్నది. ఏందిరా అంటే, ఒకటి ఈ విషయం అన్న, ఇంకొకటి నాకు టీమ్ లీడర్గా మేనేజర్గా నాకు ప్రమోషన్ వచ్చింది అన్న. స్తోత్రం చెప్తారా? నేను కొన్ని సంవత్సరాల ముందు చెప్పిన, దేవుడు వాగ్దానం నా ద్వారా పలికించినాడు. ఇగో ఇప్పుడు మేనేజర్ అయింది. ఇక్కడ ఉన్న వారు అందరూ మేనేజర్ అవుదురుగాక. అయ్యో, స్తోత్రం చెప్తారా? సూపర్వైజర్ అవుదురుగాక, మీరు మేనేజ్ చేసేదరుగాక. ఉన్నతం దేవుని కృప మీకు ప్రమోషన్ తీసుకొస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మొర్దెకాయి గుమస్తా, కానీ దేవుని కృప, దేవుని కొరకు, దేవునితో సావాసంది, దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తిని మొర్దెకాయిని ఎక్కడ తీసుకొచ్చింది? హల్లెలూయా. రాజభోగాల ఇంట్లో కూసబెట్టి. ఈరోజు మీరు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నామేమో. మనం దేవుని కృప మిమ్మల్ని రాజుగా దేవుడు చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. మీరు ఆటోలో నడుపుతున్నారా? ఆటో తీసేసి మీరు కారు నడిపించెదరుగాక. మీరు అధికమైన దేవుడు మీపై కృప చూపునుగాక. మీ వ్యాపారంలో దేవుని కృప చూపునుగాక. కృప నుండి అధికమైన కృపతో దేవుడు నింపబడునుగాక. బలహీన సమయంలో దేవుని కృప మీకు అధికమవునుగాక. మీకు శక్తిహీనులుగా బలమే లేదనుకుంటున్నారా? దేవుడిని కృప అధికమవునుగాక. మీరు పాపంలో ఊళ్ళుక్కుపోయి ఉన్నారేమో, బయటికి రాలేకపోతున్నారేమో, దేవుని కృప ఆ ఊబిలో నుంచి బయటికి తీసుకోవచ్చునుగాక. మీ పిల్లలు కూడా దేనికైనా అడిక్ట్ అయిపోయి ఉన్నారేమో, నువ్వైనా నేనైనా మనందరము దేనికైనా అడిక్ట్ అయిపోయి ఉన్నామేమో. దేవుని కృప ఆ సంఖ్యలు ఇప్పుడే తెంపివేయునుగాక. అందరం ఒకసారి చెప్పండి కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. అందరూ 2 చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా, యేసయ్యా,
తండ్రి ఇచ్చుచున్న కానుక దీవింపబడును గాక. ఆ దశంభాగాలను ప్రభువా వారి కష్టాజీతం నీకు ఇచ్చుచుండగా వారు ఆశీర్వదింపబడుదురు గాక అని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. తరా షఖా దూరా సతి కలాబాద రికాదరా సందది కలాబాదరా రిఖే దురదు సందర బల. అందరం దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అగ్ని నిన్ను ఏమి చేయదు, తుఫాను నిన్ను ఏమి చేయదు. ఎందుకనగా దేవుని కృపలో ఉన్నావు. దేవుని కృప నీ మీద అధికముగా ఉన్నది. ఈరోజు దేవుని కృప ఈ మార్చి నెలలో, దేవుడు రాబోయే దినాల్లో దేవుని కృపా క్షేమములు మీరు వెంట వచ్చును గాక. దేవుని కృప ఈరోజు మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. దేవుని కృప మిమ్మల్ని విడుదల చేయించుంది. దేవుని కృప మీకు బలాన్ని, శక్తిని ఇస్తుంది. పక్షి రాజు వల్ల పైకి ఎగిరేటట్టు అలసిపోకుండా దేవుని కృప మీకు అనుగ్రహిస్తూ ఉంది. ఏదైతే కోల్పోయినదో కోల్పోయిన ఎంత తిరిగి పొందుతావని దేవుని లేఖనం దినములు కానీ సంవత్సరాలు కానీ దేవుని అపవాది తినేసి ఉన్నదేమో, కానీ దేవుడు రెండంతలుగా దేవుడు ఇచ్చునుగాక, రెండంతలుగా దేవుడు ఇచ్చునుగాక, రెండంతలుగా దేవుడు ఇచ్చునుగాక. దేవుడు నిన్ను కాపాడునుగాక. దేవుని కృప మీపై అధికమవునుగాక. ఏదే కష్టమైతే నువ్వు తట్టుకోలేకపోతున్నావో దేవుని కృప ఆ కష్టములో దేవుని కృప అధికమవునుగాక. ఆ కృప నేను లేవనెత్తునుగాక. కొను దేవుని కృప ఆ ఇంగర సామర్థ్యత ఇచ్చునుగాక. దేవుని కృప ఫైట్ చేసే తత్వం ఇచ్చునుగాక, ఫైట్ చేసే తత్వం ఇచ్చునుగాక, పోరాడే తత్వం ఇచ్చునుగాక, అలిసిపోకుండా పోరాడే తత్వం ఇచ్చునుగాక. ఈరోజు దేవుని అగ్ని మీలో కిండిలవునుగాక, పరిశుద్ధాత్మ అగ్ని మీకులో కిండిలవునుగాక. నూతనమైన కృప ఓ రసక దిక్కల బదర దేవుడు మనకు అందరికి అనుగ్రహించునుగాక. ఒకసారి చప్పట్లో కూడా దేవుని స్తుతించండి. దేవుని కృప మిమ్మల్ని లేవనెత్తునుగాక. దేవుని కృప మిమ్మల్ని బలపరచునుగాక. దేవుని కృప మీకు స్తుతి చేసెదరుగాక. దేవుని కృప మీకు పాటలు ఇచ్చునుగాక. దేవుని కృప మీకు ఇల్లునిచ్చునుగాక, జాబ్ ఇచ్చునుగాక, ప్రమోషన్ ఇచ్చునుగాక, మీ అవసరతలను దేవుడు తీర్చునుగాక. దేవుడు ఈ కృప అధికముగా ఉన్నందుకు దేవునికి చప్పట్లు కూడా దేవుని స్తుతించాడు. బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతించాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. బ్లెస్ యు.